ఒక ఊరు. దాని రోడ్ల కింద 60 ఏళ్లుగా నరకాగ్ని మండుతూనే ఉంది. ఆ ఊరి వీధుల్లో నడిస్తే నేల నుండి వేడి పొగలొస్తాయి. ఎక్కడ అడుగు పెడితే భూమి మనల్ని లోపలికి లాగేస్తుందో తెలియదు. వినడానికి ఏదో హాలీవుడ్ సినిమా కథలా ఉంది కదూ, కానీ ఇది నిజం. అమెరికాలోని సెంట్రాలియా అనే పట్టణం యొక్క విషాద గాథ ఇది. 1962లో అక్కడి వాళ్లు చేసిన ఒకే ఒక్క చిన్న తప్పు, చెత్తను కాల్చడం. ఆ నిప్పు కణం వాళ్లకు తెలియకుండానే భూంలోపలున్న బొగ్గు గనులకు వ్యాపించింది. అంతే, అప్పటినుండి మొదలైన ఆ అగ్ని ఇప్పటికీ ఈ క్షణం కూడా మండుతూనే ఉంది. కొన్ని సంవత్సరాలకే దాని ప్రభావం బయటపడింది. ఇళ్లలోకి విషవాయువులు, వీధుల్లో నేల కుంగిపోయి మృత్యుబిలాలు, పగిలిన రోడ్ల నుండి ఎప్పుడూ పొగలు. ఆ పట్టణం ఒక నరకంగా మారిపోయింది. ప్రభుత్వం చేతులెత్తేసింది. ఊరికి ఊరినే ఖాళీ చేయించింది. 100 ఇళ్లను నేలమట్టం చేసింది. ఒకప్పుడు పిల్లల నవ్వులతో కళకళలాడిన ఆ వీధులు ఇప్పుడు హెచ్చరిక బోర్డులతో నిర్మానుష్యంగా మారిపోయాయి. శాస్త్రవేత్తలు చెప్పేది వింటే షాక్ అవుతారు. ఆ మంటలు ఆరడానికి ఇంకా 250 సంవత్సరాలు పట్టచ్చట. అప్పటి వరకు సెంట్రాలియా ఇలా మండుతూనే ఉంటుంది. మనిషి చేసిన ఒక చిన్న తప్పు, ప్రకృతి సహనాన్ని పరీక్షిస్తే ఒక ఊరు ఎలా దయ్యాల పట్టణంగా మారుతుందో చెప్పడానికి సెంట్రాలియా ఒక సజీవ సాక్ష్యం. ఇలాంటి మరిన్ని ఆశ్చర్యపరిచే అంతుచిక్కని మిస్టరీల కోసం మన ఎస్కే మైండ్ వర్స్ ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. మరో మిస్టరీతో మళ్ళీ కలుద్దాం.